రైట్ సార్. ఇప్పుడు చాలామంది కూడా ఒక్కొక్కళ్ళు కొద్ది ఖండితులు ఉంటాయి, గడ్డలు ఉంటాయి సార్. అవి వచ్చినప్పుడల్లా పక్కన అరే క్యాన్సర్ వచ్చిందేమో చూపించుకోరని చెప్పని అనేటువంటి ఒక అపోహ కానీ ఒక భయం కానీ వాళ్ళు సూచన కానీ చేస్తూ ఉంటారు. నిజంగా ఖండితులు గడ్డల వల్ల క్యాన్సర్ వస్తుందా? వస్తే వాటి చికిత్స ఉందా? అసలు కణితులు గడ్డలు అంటే ఇందాక నేను ఫస్ట్ చెప్పాను ఒక మాట. కణితులు గడ్డలు అనేది మామూలుగా ఎప్పుడు ఉండకూడదు. ఆ కణితుల్లో కూడా బెనైన్ మ్యాలిగ్నెంట్ చెప్పాను. ఏదైనా కానీ న్యూ గ్రోత్ అంటాం ఫస్ట్. అసలు ముందు క్యాన్సర్ అనేది అదుపు లేకుండా పెరిగేటువంటి న్యూ గ్రోత్ ఈజ్ క్యాన్సర్. చిన్న చిన్న అదుపులుగా పెరిగేది, నిదానంగా పెరిగి మామూలుగా ఉండే గడ్డలు అవి బెనైన్, అవి గ్రోత్స్. కానీ క్యాన్సర్ అనేది కాకుండా ఆ గడ్డలు కొన్నిసార్లు పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ అని ఒక మాట చెప్పాను. కొన్ని నిదానంగా కొంతకాలం చిన్న సైజు ఉండి తర్వాత పెరుగుతుంది, అవి క్యాన్సర్ లాగా మారుతాయి. కానీ ఎక్కువ భాగం బెనైన్ గ్రోత్స్ మాత్రం క్యాన్సర్లుగా అవ్వవు, కొన్ని మాత్రం అవుతూ ఉంటాయి. అందుకని డాక్టర్ గారు చూపించుకుంటే ఆ వెరైటీని బట్టి. అంతకైతే అనుమానం అయితే ఏంటంటే ఫస్ట్ పొజిషన్ బట్టి తీసేయటం తేలిగ్గా. అసలు చిన్న సైజులో ఉన్నప్పుడు ఆపరేషన్లు కూడా సింపుల్గా అయిపోతాయి. లెస్ ఎక్స్పెన్సివ్ అంటే తక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ ప్రాబ్లమ్స్ కూడా. పెరిగిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇందాక దుష్ప్రభావాలు కొన్ని ఇదే ఉంటాం, కొన్ని ప్రాణాపాయం కూడా ఉంటుంది. అది